Hi, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. Today's video is going to be all about the stuff that I bought from Saki. One fine day, just ఒక 1 week back. ఇట్లా లేవగానే ఫోన్ చూసుకుంటాం కదా, చూసినప్పుడు ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, అందులో సాకిది ఉండే అనమాట. లైక్ 2 for $7.99 అని చెప్పి ఉంటే ఓపెన్ చేసిన, నిజంగానే 2 for $7.99 ఉండే. నేను 1500కి 4 డ్రెస్సెస్ తీసుకున్నా అండ్ ఇంకొకటి సెట్ లాగా ఒకటి 750 తీసుకున్నాను అనమాట. ఇట్ వాజ్ అ స్టీల్ డీల్. బ్రాండ్స్ ఎప్పుడు ఇట్లాంటి సేల్స్ పెడతాయంటే వెన్ దే వాంట్ క్లియర్ అవుట్ ఆల్ ద స్టాక్ దే హ్యావ్, ఓల్డ్ స్టాక్ అంతా క్లియర్ చేసి కొత్త కలెక్షన్ రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి సేల్స్ పెడుతుంటారు అనమాట. ఎప్పటించో కొనుక్కుందాం అనుకున్నా కానీ కుదరలేదు. అట్లనే కొన్ని నా బడ్జెట్, నాకు నచ్చినవి నా బడ్జెట్లో కూడా లేకుండా అనమాట. I went ahead and bought 5 to 6 dresses. Today I'm going to show all the stuff that I have. Fitting గురించి మాట్లాడతాను, ఫ్యాబ్రిక్ ఎట్లుంది అన్నది మాట్లాడతాను. So without any further delay, let's get into the video now. First one that we have is this wrap around tunic top. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. సో ఇది 799 రూపీస్. దీంతో పాటు ఇంకొకటి వచ్చింది, అది ఫ్రీ అనమాట. సో బేసిక్లీ 799 రూపీస్కి ఈ సెట్. ఇంకొక డ్రెస్ వచ్చింది, అది నేను నెక్స్ట్ చూపిస్తాను అది ఏంటి అని చెప్పి. టాప్ వచ్చేసి ఇట్లా ర్యాప్ అరౌండ్ లా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ క్లోజ్డ్ ఉండదు, మొత్తం లోపల ఇవి కట్టుకోవడానికి, బయట నుంచి ఇట్లా ర్యాప్ చేసి కట్టుకోవడానికి ఇది ఇస్తాడు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. ఫిట్టింగ్స్, నేను ఫిట్టింగ్స్ గురించి మాట్లాడతాను. ఫ్యాబ్రిక్ బాగానే ఉంది. దిస్ వన్ ఇస్ కాటన్, దీని ఫ్యాబ్రిక్ కాటన్. నేను స్మాల్లో తీసుకున్నా, ఆయన కొంచెం లూజ్ అయిండే. లైక్ సాకీలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద సైజ్ స్మాల్, గో ఫర్ ఎక్స్ట్రా స్మాల్. మీడియం అయితే స్మాల్ అట్లా తీసుకోండి, ఎందుకంటే కొంచెం సైజెస్ చాలా లూజ్గా వచ్చినాయి అనిపించినాయి. నేను వేసుకునే టైంకి నేను అన్ని ఆల్టర్ చేసి వేసుకుంటానా లేదా నాకు తెలియదు, కానీ వేసుకొని అయితే పక్కకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో ద ఫస్ట్ వన్ ఇస్ దిస్ కాటన్ ఫ్యాబ్రిక్. నేను స్మాల్లో తీసుకున్నా. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1500, అంటే 1499 రూపీస్ ఈ ప్యాంట్కి దీనికి కలిపి. కానీ నాకు సేల్ 799 రూపీస్కి 2 డ్రెస్సెస్ వచ్చినాయి. సో హ్యాపీ. నా ఫేస్లో ఎక్సైట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు హౌ హ్యాపీ ఐ యామ్. అంటే 2300 రూపీస్కి నాకు 5 డ్రెస్సెస్ వచ్చినాయి. యూ కెన్ అండర్స్టాండ్. ఇది వచ్చేసి స్లీవ్లెస్. నేను సైజెస్ ఉన్న సైజెస్లో తీసుకున్న, సేల్ కాబట్టి మనకి సైజెస్ అన్ని దొరకవు. వాట్ ఎవర్ దట్ మేబీ, వచ్చిన క్యాలిక్యులేట్ చేసుకుందాము అన్నట్టుగా తీసుకున్నా. నేను దగ్గరికి తీసుకొచ్చి ప్రింట్ చూపిస్తాను ఒకసారి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నేను వేసుకొని పక్కకు పిక్చర్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీని ప్యాంట్ వచ్చేసి దీనికి కాంబినేషన్లో ఇచ్చాడనమాట. దిస్ ఇస్ లైక్ ఇది బ్లూ, గోల్డ్ ఇంకా రెడ్ ఈ కాంబినేషన్స్లో వచ్చింది కదా, అట్లనే దీంట్లో కూడా బ్లూ అయితే ఇంక్లూడ్ చేసినాను. సో బేసిక్లీ దిస్ ఇస్ లైక్ కోఆర్డ్ సెట్. ఇట్లా పైన ర్యాప్ అరౌండ్ ట్యూనిక్ వస్తుంది, కింద ప్యాంట్ వస్తుంది, సిగరెట్ ప్యాంట్స్. ఇప్పుడు నేను స్మాల్ తీసుకున్నా, అది కొంచెం లూజ్ అయింది అని చెప్పినా కదా, కానీ ప్యాంట్స్ అన్ని కొంచెం టైట్ అయినాయి. ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ వర్కింగ్ ఫర్ దెమ్. కానీ ప్యాంట్లు మాత్రం సెట్ల లాగా వచ్చినాయి. ఇప్పుడు స్మాల్ తీసుకున్నా కదా, అది లూజ్ అయింది. అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకొకటి కూడా ప్యాంట్తో పాటు వచ్చింది, అది కూడా తీసుకున్న దానికి ప్యాంట్ టైట్ అయింది, పైన మాత్రం లూజ్ ఉంది. దిస్ ఇస్ ద ప్యాంట్. వీటికి వేటికి లైనింగ్స్ లేవు. పైన దానికి లైనింగ్ లేకపోయినా ఏం అవ్వదు, ఎందుకంటే లోపల మనం ఇన్నర్స్ వేసుకుంటాం కాబట్టి. అండ్ కింద ప్యాంట్ ఉంది కాబట్టి అసలు ఫరక్ పడదు. ఈ ప్యాంట్కి కూడా ర్యాప్ అరౌండ్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అంత ఫరక్ ఏం పడదు. అంత ట్రాన్స్పరెంట్, ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఏం లేదు. ప్రింటెడ్ కాబట్టి అంత తెలీదు కూడా, లైక్ ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా ప్రింటెడ్ కాబట్టి అంత ఎక్కువ తెలీదు. సో దిస్ ఇస్ అ సిగరెట్ ప్యాంట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కాటన్ రేయాన్ మిక్స్ ఉంటుంది కదా, ఆ రెండు మిక్స్ చేస్తే ఎట్లుంటుందో అదనమాట. లైక్ మోస్ట్లీ అయితే కాటన్ ఉంది అని అయితే నేను చెప్పగలను. ఇది కూడా మల్టీ కలర్, వెనకాల ఎలాస్టిక్ వస్తుంది అండ్ ముందు ఇట్లా బెల్ట్ లాగా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్. ఐ గాట్ దిస్ ఫర్ 799 రూపీస్ ఇంక్లూడింగ్ ద సెకండ్ వన్ దట్ ఐమ్ గోయింగ్ టు షో నౌ. దానికి పేర్ లాగా వచ్చింది, అంటే 799లో అదొకటి ఇదొకటి వచ్చింది అనమాట. ద సెకండ్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ బ్లూ విత్ దిస్ మరూన్ కలర్ ప్రింట్ ఆన్ ఇట్. ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ ఏమో ఇట్లా నార్మల్గా మనకు అన్ని డ్రెస్సెస్కి ఇట్లా ఎట్లుంటుంది అట్లా వచ్చి, వెనకాల ఇట్లా డీప్ పెట్టి ఇవి కట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ స్మాల్, కొంచెం లూజ్ అయింది. ఇది స్లీవ్లెస్ కానీ క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చాడు. నేను ఇందాక చెప్తుండే కదా వెనకాల కట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు అని చెప్పి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను వేసుకొని చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం కాకపోయినా ప్లీజ్ లుక్ ఎట్ ద పిక్చర్స్, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి పక్క కాటన్, స్లీవ్లెస్. కానీ ఈ స్లీవ్స్ ఎట్లా ఉండే అంటే లైక్ మనకి స్లీవ్లెస్ ఇక్కడికి ఆగిపోతుంది కదా, ఇట్లా క్యాప్ స్లీవ్ లాగా ఇక్కడికి వచ్చిండే అనమాట. ఐ లైక్ ఇట్. కానీ లూజ్ అయింది, బట్ స్టిల్ ఇది లూజ్ అంటే మంచిగా అనిపించింది. స్మాల్లో తీసుకున్నా, జనరల్లీ నాకు స్మాల్ అయితే స్మాల్ వచ్చేసేయాలి, కానీ ఇది లూజ్ అయింది. బట్ ఇట్ వాజ్ లుకింగ్ నైస్. లూజ్ ఉన్నా అంటే లైక్ దిస్ పర్టికులర్ వన్ ఐ రియలీ లైక్ ద ఫిట్. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ వీ హ్యావ్. అది 799కి తీసుకున్నా, దానికి ఫ్రీ ఇది వచ్చింది అనమాట. 2 at 799 రూపీస్. వన్ ఎడ్డి పని దట్ ఐ డిడ్ ఇస్
రెండు డ్రెస్సెస్ ఒకటే ప్రింట్లో పెట్టుకున్నా. ఇవి సేల్ ఐటమ్స్ కాబట్టి యూ కెన్ నాట్ ఎక్స్చేంజ్, యూ కెన్ నాట్ రిటర్న్, యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. బేసిక్లీ ఒక్కసారి మీరు కొనుక్కున్నాక అవి డెలివరీ అయినాయి అంటే ఇంక అంతే, యూ కెన్ నాట్ క్యాన్సిల్, డూ ఎనీథింగ్. నార్మల్ కొత్త కలెక్షన్ అయితే మీరు ఎక్స్చేంజ్లు రిటర్న్లు చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన పీరియడ్లో. కానీ నేను ఏం చేసిన అంటే లైక్ నేను చెప్తున్నా కదంటే ఓకే ఎడిపని ఏం చేసిన అంటే రెండు ఒకటే ప్రింట్లో, ఒకటి పెప్లం టాప్ టైప్స్లో కొనుక్కున్నా, ఒకటేమో కుర్తీ టైప్స్లో కొనుక్కున్నా. ఆర్డర్ చేసినాక రియలైజ్ అయినా నేను ఆ విషయము. బట్ ఇట్స్ ఓకే, రెండు బాగానే ఉన్నాయి. రెండు కాటన్ ఫ్యాబ్రిక్స్తో. ఇవి రెండు కలిపి నాకు 799 రూపీస్కి వచ్చినాయి. సో బేసిక్లీ ఇందాక ఒక ప్యాంట్ చూపించిన కదా ఫస్ట్ దానికి, ఆ ప్యాంట్ దీనికి వేసుకోవచ్చు. అన్ని మల్టీపర్పస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కుర్తీ వచ్చింది కదా దీనికి కిందకి వేసుకుంటే ఏం వేసుకోవచ్చు అని అంటే లైక్ నేను ఫస్ట్ డ్రెస్సెస్ చూపించిన తర్వాత స్టైలింగ్ ఎట్లా చేస్తా అనేది మాట్లాడతాను. ఐమ్ జస్ట్ సో ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ ద డ్రెస్సెస్. చాలా రోజులు చెప్పంచో కొనుక్కుందాం అనుకొని ఇప్పటికీ కొనుక్కున్నా నేను. సో ప్లీజ్ బేర్ విత్ మై ఎక్సైట్మెంట్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీ హ్యావ్. ఇట్స్ అ పెప్లం టాప్. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ మీడియం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఎస్, దిస్ ఇస్ ఇన్ ద సైజ్ మీడియం. ఇక్కడ అవగానే నేను ట్రై చేసిన మీడియం కాబట్టి స్మాల్ లూజ్ ఉంది అని అంటే ఇంకా మీడియం ఖచ్చితంగా లూజ్ అవుతుంది కదా. ఇది నేను టైట్ చేసి వేసుకుంటాను. ఇట్స్ ఇటొక కుట్టు ఇంత వేస్తే నాకు సరిపోతుంది. సో దిస్ ఇస్ ఇన్ ద ఫ్యాబ్రిక్ కాటన్. నేను రివర్స్ చూపిస్తున్నా, వెనకాల ముందుకు వెనకాల. ఇది స్లీవ్లెస్, ఇట్లా ఈ స్ట్రాప్స్ వస్తాయన్నమాట. ఇది కూడా నాకు చాలా కిందికి అయిపోయిండే. దీన్ని కూడా ఇక్కడ కట్ చేయించి కిందికి పెట్టించడమా లేదంటే నేను ఇట్లా ముడి వేసుకోవడమా ఏదో ఒకటి చేస్తాను. ఇది టైట్ చేసినాక దీనికి లైనింగ్ లాంటిది ఏం లేదు, అవసరం లేదు. బేసిక్లీ ఇది అంత థిక్ ఏం లేదు, బట్ యూ కెన్ లైక్ మరీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం అనిపించలేదు. కానీ ఇది అంత ఫ్యాబ్రిక్ అయితే ఏం థిక్ లేదు. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా వెర్టికల్ లైన్స్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్లో. సో యా, దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ మీడియం. లూజ్ అవుతుంది, కరెక్ట్ సైజెస్ తీసుకోండి. మీడియం అంటే నేను స్మాల్ కాబట్టి ఎక్స్ట్రా స్మాల్ తీసుకోవాలి. మీరు నిజంగానే మీడియం అయితే స్మాల్ లాంటివి తీసుకోవాలి. నాకు సైజ్ దొరకక నేను మీడియం తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ వీ హ్యావ్. ఇదే ప్రింట్లో నేను ఇంకొకటి చూసుకోకుండా హడావిడిలో ఇంకొకటి తీసుకున్నాను అనమాట. బట్ ఐ లైక్ దిస్. ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ స్మాల్. ఇది కూడా లూజ్ ఉండే, బట్ ఇట్ ఈస్ నాట్ టూ లూజ్. అంటే లైక్ ఐ కెన్ టోటలీ మేనేజ్ ఇట్ అనిపించింది. దీని మీద నేను మొన్న ఏదో వీడియో కూడా తీసిన అనుకుంటా ఇన్స్టాగ్రామ్ కోసము. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా సేమ్, కాకపోతే అది పెప్లం టాప్ ఇట్లా స్ట్రాప్స్ లో వస్తుంది కదా. ఇది కూడా స్లీవ్లెస్. హ్యాండ్స్ ఏం లోపల ఏం ఇవ్వలేదు. ఓ మీరు స్లీవ్లెస్ వేసుకోవడం కంఫర్టబుల్ లేకపోతే చూసుకోండి, స్లీవ్స్ అయితే ఇయ్యడు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అది ఇందాక చూపించిన పెప్లం టాప్ టైప్స్ కదా, ఇది స్లీవ్లెస్సే, కాకపోతే ఇది నాకు నీ కిందికి డ్రెస్ లాగా వస్తుంది అనమాట. ఇది వేసుకొని నేను గ్రీన్ లెగిన్ కానీ దీని మీద ఉన్న ప్రింట్ లో ఉన్న కలర్ ఈ మరూన్ కలర్ లెగిన్ కానీ వేసుకొని అదే దుపట్టా వేసుకోవడం వల్ల అంటే ఫస్ట్ చూపించిన కోఆర్డ్ సెట్ లో ఒక ప్యాంట్ వచ్చింది సిగరెట్ ప్యాంట్, అది వేసుకొని కూడా స్టైల్ చేయొచ్చు. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ విత్ దిస్. జనరల్ నార్మల్ కుర్తీ లెగిన్ దుపట్టా వేసుకొని స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఆఫీస్ లో కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇఫ్ యూర్ సమ్మన్ హూ ఇస్ కంఫర్టబుల్ విత్ వేరింగ్ స్లీవ్లెస్, ఇది ఆఫీస్ కి చాలా 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 బాగుంటుంది కాటన్ కుర్తీ. ఇది నీ కిందికి వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెనకాల హైనెక్ వస్తుంది, ముందర కూడా కొంచెం హైనెక్ లాగా వచ్చి కింద ఇట్లా వీ లాగిస్తాడు అనమాట కట్టుకోవడానికి. ఇవి కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ ఈస్ నైస్, దానికి లైనింగ్ ఉండదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లైనింగ్ ఆల్సో వెన్ ఐఎమ్ గెటింగ్ 2 డ్రెస్సెస్ ఫర్ 799 రూపీస్. నార్మల్గా సేల్లో కాకుండా నార్మల్గా కొనుక్కున్నప్పుడు ఐ మైట్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ నవ్ ఐఎమ్ లైక్ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను తీసుకున్నా. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ ఐ గాట్ దిస్ ఇన్ ద సైజ్ స్మాల్ అండ్ ఇది 799కి రెండు వచ్చినాయి. ఇందాక నేను థర్డ్ చూపించిన అది ఎల్లో కలర్ సేమ్ ప్రింట్. ఇవి ఈ రెండు కలిపి నాకు 799కి వచ్చినాయి అనమాట. నవ్ మూవింగ్ ఆన్ టు ద అదర్ వన్. అది నేను 799కి తీసుకోలేదు, 750 రూపీస్కి. ఓకే, చూపిస్తూ మాట్లాడతాను. అయితే కొన్ని నా టైప్ అంటే లైక్ నేను జనరల్గా వేసుకునే లాంటివి కాకపోయినా నేను కొనేసుకున్నా, తక్కువకి వస్తున్నాయి అని చెప్పి. యూ మైట్ కాల్ ఇట్ కకృతి, బట్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ వెరీ 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 ఎక్సైటెడ్ వైల్ బయింగ్ దీస్. ఇది నేను 750 రూపీస్కి నేను ఈ సెట్ కొనుక్కున్నా. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ వీ హ్యావ్. ఇట్స్ ర్యాప్ అరౌండ్ కుర్తీ, ప్లెయిన్ కలర్ లో ఉంటుంది. ఇది ఐ కెన్ నాట్ రియలీ ఎక్స్ప్లెయిన్ ద క్లాత్. ఇది కాటన్ ఇంకా రేయాన్ మిక్స్ అని చెప్పొచ్చు, లేదంటే రేయానే అనుకుంటా. ప్యూర్ రేయాన్ కూడా అయి ఉంటుంది. లేదు, యాక్చువల్లీ కాటన్ ఏం మిక్స్ అవ్వలేదు, రేయానే. కానీ వెరీ 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 సాఫ్ట్, వెరీ లైట్ వెయిట్. నేను చూసిన రేయాన్స్ కొంచెం థిక్గా ఉంటాయి, వాటికి లైనింగ్ లేకపోయినా పర్లేదు. కానీ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. అంటే లైక్ ట్రాన్స్పరెంట్ ఉంది అట్లా అని చెప్పి ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. లైనింగ్ ఇచ్చింటే బాగుండేది, కానీ ర్యాప్ అరౌండ్ డ్రెస్సెస్కి లైనింగ్ ఇవ్వలేరు. లైక్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇస్ వాట్ ఐ నో. అంటే నేను స్టోర్లో పనిచేస్తుంటా కాబట్టి ర్యాప్ అరౌండ్ వాటికి ఇవి ఇవ్వలేరు. కానీ యూ కెన్ టోటలీ మేనేజ్ ఇట్. నార్మల్గా కుర్తీస్ మనం లైనింగ్ లేకుండా వేసుకుంటాం కదా, లైక్
రెడీమేడ్లో కొనుక్కునే వాటికి లైనింగ్స్ రావు కదా, ఇది కూడా అంతే. ఫ్యాబ్రిక్ రేయాన్, వెరీ లైట్ వెయిట్, వెరీ సాఫ్ట్, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వస్తుంది, అంటే లైక్ ఇక్కడ వరకు వస్తుంది. 3/4 అంటే ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చి ఇట్లా ఫోల్డ్ చేసి వస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ దిస్ ఫినిషింగ్, ఇట్లా చిన్న బటన్ పెట్టినాడు. 750 రూపీస్కి ప్యాంట్తో పాటు ర్యాప్ అరౌండ్ కుర్తీ వచ్చింది. నెక్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చింది, లోపల నుంచి బయట నుంచి కట్టుకోవడానికి ఇవన్నీ ఇచ్చినాడు. ఇది నేను వేసుకొని చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నీ కిందికి వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద టాప్. నౌ మూవింగ్ ఆన్ టు ద ప్యాంట్స్. సేమ్ ఇది నేను సైజ్ చెప్పలేదు కదా ఎందులో తీసుకున్నా అని, స్మాల్ కానీ లూజ్ అయింది ఆబ్వియస్లీ. ఆల్టర్ చేయడం వల్ల అంటే దాన్ని ఏదో ఒకటి మేనేజ్ చేయడం అని నేను చూస్తాను. సో దీనికి ప్యాంట్ ఒకటి ఇచ్చాడు. దిస్ ఇస్ ద ప్యాంట్. ఇది కొంచెం టైట్ అయింది. నేను మీకు ఇందాక చెప్పినా కదా పైన కుర్తీ స్మాల్ తీసుకుంటే కింద ఇది టైట్ అవుతుంది అని చెప్పి, ఇది కూడా అంతే. అండ్ అదర్ సిగరెట్ ప్యాంట్ స్మాల్ తీసుకున్నాను, కొంచెం టైట్ అయింది. దీనికి కూడా లైనింగ్ ఉండదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, వెనకాల ఎలాస్టిక్ ఇస్తాడు, అండ్ ముందు వచ్చేసి ఇట్లా బెల్ట్ టైప్స్ లో ఇస్తాడు అనమాట. ఇది ప్లెయిన్, ఇది ప్రింటెడ్, కొంచెం కాంబినేషన్స్ లైక్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఇచ్చాడు అనమాట. ఇది లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అవన్నీ కలిపి వచ్చినాయి. అండ్ దిస్ ఇస్ లైక్ ద పెసరపప్పు గ్రీన్. So this is the fifth one that we have, and I got this for 750 rupees. And with this we have come to an end. I hope you all enjoyed watching this video. ప్రతి ఒక్కదానికి నేను లింక్ కింద ఇంక్లూడ్ చేస్తాను. అవి ఇంకా స్టాక్ లో ఉండి సేల్ ప్రైసెస్ కే ఉంటాయి. యూ కెన్ గో హెడ్ అండ్ బై ఇట్. సైజెస్ లేకపోయినా తీసేసుకోండి, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఆల్టర్ చేయడం ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. సో I hope you all enjoyed watching this video. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye.